ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా దాదాపు 16వ తేదీ నుంచి ఈ దీక్ష అనేది రెగ్యులర్గా కొనసాగుతున్నాయి. గతంలో చాలాసార్లు కూడా రిలే దీక్షలు కూడా మనం పెట్టుకున్నాం, ఇంతకుముందు కూడా పెట్టుకున్నాం. అయితే ఇయర్లీ మన సమస్యల పరిష్కారం కోసం ఈ దీక్ష నిర్వహిస్తున్నప్పుడు కూడా అధికారంగా మొత్తం కూడా చోటోళ్ళ ముందు శంఖం ముదిరినట్లుంది తప్ప ఎక్కడ కూడా సమస్య పరిష్కరించాలి అనేటువంటి జ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితుల్లో మన కమిషనర్ గారు ఉండేటువంటి పరిస్థితి అరకం ఉంది. అయితే మన అడుగునే డిమాండ్ కానీ న్యాయమైన డిమాండే, ఇవేమైనా గొంతెమ్మ కోరికలైన సమస్యలేం కాదు. జెన్యున్గా మన సంస్థలో మన పరిధిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే పద్ధతుల్లోనే ఏదో క్యాబినెట్ ఆమోదం పొందో లేకపోతే రకరకాల విషయాలు సమస్యలు కాదు. ఆ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసమే దీక్ష అనేటువంటి రెగ్యులర్గా మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అయితే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అనేది జరుగుతున్నాయి. అందులో భాగంగా మన ఆదోని రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ఈ ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిలూరు మండలం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎక్కువ చోట, అదేవిధంగా కోడుమూరు, తర్వాత అక్కడ కర్నూలు, నందికొడుకు ఆ ప్రాంతాల్లో ఎక్కువ చోట రకంగా దీక్ష అనేటువంటి ఈ 2 రోజుల పాటు ఈ కార్యక్రమాలు 2 తరాలుగా ఈ కార్యక్రమం కొనసాగించే పద్ధతులు జరుగుతున్నాయి. అయితే మన కోరికలు అనేటువంటి పెద్ద సమస్యలు ఉన్నటువంటి కాదు, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయమంటే కూడా అధికారులు మాత్రం మన వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి కూడా ఆ పద్ధతిలో కనబడట్లేదు. అయితే దీంట్లో రకరకాల కుంటు సాగులతోటి మనం గతంలో పోరాటం చేసిన సందర్భంగా, దీక్ష పెట్టిన సందర్భంగా ఏమైనా ఆశించాం ఖచ్చితంగా మన సమస్య పరిష్కారం అవుతుందేమో, ఊరు కాకపోతే ఒకటి కనీసం స్పందిస్తారని చెప్పి అనుకున్నాం. ఎక్కడ స్పందించే పద్ధతులు కాకున్నట్ల పిల్లలు చాకడించే పద్ధతులు, పిల్లలు ఏడుస్తూ చాకటి ఏదైనా తీస్తారో ఆ రకంగా మనం చనిపోతే మన మట్టి ఖర్చులకు కానీ 5 రూపాయలు 15 రూపాయలు పెట్టే పరిస్థితి ఆ రకంగా ఉంది. అయితే ఉన్నప్పుడు ఏమన్నా ఉంటే ఆ జెన్యున్గా మన మొత్తం సర్వస్వం కొట్టించుకేసి సంస్థ కోసం పనిచేస్తున్నాం. ఆ సర్వస్వం కొట్టినట్టు మనకి ఏమైనా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఏమైనా ఆర్థిక సాయం కానీ మన డిమాండ్ పరిష్కారం చేసే మంచి తప్ప ఆ రకంగా ఏదో చనిపోయినప్పుడు మీకు 15 రూపాయలు మట్టి ఖర్చు చెప్పినటువంటిది దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ కానీ అదే సంబంధించిన అధికారులు ఉన్నటువంటిది సరైనది కాదు. ఇప్పటికైనా చెప్పిన అధికారులు వెంటనే స్పందించాలి. ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం మనం తీసుకున్న దీక్ష అనేటువంటిది చాలా న్యాయబద్ధమైనటువంటి సమస్య, చాలా గినేగా ఉన్నటువంటి సమస్య పరిష్కారం చేయడంలో మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అధికారులు కానీ సంబంధించిన కమిషనరు దీనిపై మరొకసారి ప్రారంభం చేయాలి. కేవలం జీవో నెంబర్ 12 అనేటువంటిది వెంటనే ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. రద్దు చేయకపోతే మెడ మీద ఉన్నటువంటి కత్తి మనమే దాన్ని తెప్పుల పద్ధతిలో ఆ రకంగా జీవో అనేటువంటిది ఉంది. కాబట్టి జీవో నెంబర్ 12 రద్దు చేయాలి. అదేవిధంగా జీవో నెంబర్ 36 వెంటనే అమలు చేయాలి. జీవో నెంబర్ 30 అనేటువంటిది ఈ రోజు ఉన్నటువంటి జీవో కాదు, అనేక ఉద్యమాల ద్వారా పోరాటాలు సాగుంటే ఆ జీవోను అమలు చేసినట్టు అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం అనేటువంటి కనిపిస్తుంది. కాబట్టి ఆ జీవో నెంబర్ 30 వెంటనే అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగులకు చెల్లించినటువంటి గ్రాడ్యుటీ సీలింగ్ కూడా 2 లక్షల రూపాయల వరకు ఆ రకంగా ఉండాలనేటువంటి పద్ధతిలో మనం డిమాండ్ చేస్తాం. ఆ రకంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మనం అధికారులు వాళ్ళకు మనం పరిష్కరించే సమస్యలు అలాగే పరిష్కరించే పద్ధతిలో కూడా ఉన్నారు. ఆ సమస్యలు ఏమాత్రం పరిష్కారం చేయకుండా అధికారులు పూర్తిగా నాంచి దూర పద్ధతిలో ఉన్నది సరైన పద్ధతి కాదు. దానితో కూడా ఉన్నటువంటి సహకార సంఘాలు ఉన్న సంస్థలపై కూడా మనకి ఇచ్చినటువంటి శాలరీని కూడా గతంలో రకంగా వచ్చేటువంటి దాన్ని కూడా ఇప్పుడు బాగా రన్ అవుతుంది. ఒక శాలరీ రన్ కాకపోతే ఇంకో రకంగా మేము ఇంటికి పంపిస్తాం, లేకపోతే జీతాల పద్ధతిలో కూడా రకంగా అధికారులు ఆ రకంగా మెలకబెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి సరైన పద్ధతి కాదని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యలు 4-5 డిమాండ్తో పాటు కూడా ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఆరోగ్య బీమా అనేటువంటిది పెద్ద సమస్య ఉన్నటువంటి బయట ఏదో ప్రైవేట్ కంపెనీలో పోటీ పడి మీకు ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తాం. కేవలం సంవత్సరానికి ఒక 20 రూపాయలు కట్టడం, లేదా 12 రూపాయలు కట్టడం, 30 రూపాయలు కట్టడం, 100 రూపాయలు కట్టడం ఆ రకంగా ఇస్తాయి. ఈ మధ్యకాలంలో జాతీయ బ్యాంకులు మనం ప్రకటన చేస్తాయి. ఏదైనా 1000 రూపాయలు కంటే ఖచ్చితంగా దాదాపు 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రమాదం ఆ రకంగా గవర్నమెంటే ఆ రకంగా కల్పిస్తున్నారు. అయితే సామాన్య జనానికి ఈ రకంగా రకరకాల ఇన్సూరెన్స్ రూపంలో కల్పిస్తున్నాం. మనం సర్వస్వంలో మా కుటుంబాన్ని మొత్తం కూడా ఇందులో నా జీవితాన్ని మొత్తం కూడా ఇంట్లో ఉండకంటే కూడా ఎక్కువ సంస్థలు పనిచేస్తే మనలాంటి ఉద్యోగులు మాత్రం ఏమాత్రం ఇన్సూరెన్స్ సౌకర్యం మన రకంగా చెల్లించబోతుందో గవర్నమెంట్ లేదు అంటే చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రకంగా గవర్నమెంట్ ఉన్నటువంటి ఆ సంస్థలు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే రకరకాల పోరాటాలు ఉద్యమాలను కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ప్రజా పోరాటాలు కూడా ఈ రూపంలో కేవలం ఇప్పటి వరకు ఉన్నటువంటి సంస్థ ఏ రూపంలో పనిచేస్తున్నాం, ఉద్యోగ సంఘాలు మాత్రమే ఉద్యోగుల మాత్రమే కార్యక్రమంలో మనం పాల్గొంటాం. ఆ రకంగా ఈ మెసేజ్ ఇస్తున్నాం. భవిష్యత్తు ఈ రూపంలో కాకుండా అవసరమైతే కూడా మన కుటుంబ సభ్యులందరూ తెచ్చేది అవుతుంది. సంస్థల ముందు ఆందోళన కార్యక్రమం కూడా రకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం ఆ రూపంలో చేస్తూ ప్రజలను కూడా రైతులు కూడా నిత్యం ఎవరు పనిచేస్తున్నామన్నా బయట ఉన్నటువంటి జనం పనిచేయండి, దేశానికి వెన్నముక రైతాంగానికి పనిచేసేటువంటి మనం ఆ రైతులు కూడా మన కార్యక్రమాల పోరాటాలు భాగస్వామ్యం చేసిన అవసరం కూడా ఏదైనా ఆ రైతులు ఇచ్చేటువంటి ఆ సబ్సిడీ ఉన్నటువంటి ఆ వాళ్ళు ఆ 2వదినే ఖచ్చితంగా మన పద్ధతిలో ఉంటే కాబట్టి జెన్యున్గా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయబద్ధంగా పోరాటాలు ఉన్నాయి. ఈ పోరాటాలు మేము రైతు సంఘాలు కూడా ఆ రకంగా రైతులుగా మద్దతు ఇస్తామని చెప్పి పద్ధతులు కూడా ఆ రకంగా కృషి చేయాలి. కాబట్టి మాకున్నటువంటి రైతు సంఘం కూడా అఖిల భారత రైతు కూలి సంఘంతో ఉన్నటువంటి మా స్టేట్ అప్డేట్ ఉన్న రైతు సంఘం కూడా అవసరమైతే కూడా 1 రోజు 2 రోజులు మీ సంఘాన్ని కూడా మీ పోరాటాలు కూడా రకంగా రైతులే స్వచ్ఛందంగా మేమే సమీకరణ చేసి మీ పోరాటాలు భాగస్వామ్యం రకంగా కొంత మాట్లాడి అయితే ఇట్లాంటి పోరాటానికి కేవలం కొద్దిమందిగా పరిమితం కాకుండా పూర్తిగా
మనం మొత్తం కూడా దేశవ్యాప్తంగా చూసుకుంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన కర్నూలు జిల్లాలో చూసుకుంటాం. పట్టణ ప్రాంతాలు ఏమున్నాయి, ఒక ఆదోని, ఎమ్మెల్యేరు, కర్నూలు, ఈ 3 ప్రాంతాలు. మిగతా కూడా ఏమున్నాయని కూడా పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు ఉన్నటువంటి రైతాంగం ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతాల్లో ఉన్నారు. మరి అట్లాంటి రైతుల్ని పోరాటాలు భాగస్వామ్యం చేసి ఖచ్చితంగా మన పోరాట విజయం సాధించడానికి కూడా అరగంగా అవకాశం ఉంది. అరగంగా ఖచ్చితంగా మాకు అప్డేట్ ఉండే రైతు సంఘాన్ని కూడా ఆ రైతు సంఘం నాయకత్వంతో మాట్లాడి మీ పోరాటాన్ని మద్దతు పద్ధతిలో అరగంగా ప్లాన్ చేస్తాం. CITUగా కూడా ఇప్పటికే CITU ఆధ్వర్యంలో మా రంగాలు రకరకాల సంఘాలు మాతో ఉన్నాయి. LIC యూనియన్ మా సంఘంలో ఉన్నాయి, పోస్టల్ యూనియన్ మాతో ఉన్నాయి, అంగన్వాడీ వర్కర్లు మాతో ఉన్నారు, BSNL మాతో ఉన్నారు. ఈ రకంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మా సంఘంలో ఆ రకంగా ఉన్న CITUగా ఉన్నట్టుంటాయి. మీ పోరాటాలు కూడా అవసరమైనటువంటి ఈ కంటెంట్ ఇట్లా కొనసాగితే ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో